హలో ఆల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. చాలులేండి మీ అందరినీ కలిసి. సో ఇప్పుడే 'దేవర' మూవీ చూసాను. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఓకే ఉంది, బాగానే ఉంది. అంటే ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. మూవీ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు మంచి సెటప్ చేసుకున్నారు టోటలర్ మూవీ. అంటే స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఇట్లా మూవీ ఒక రేంజ్‌లో వెళ్ళిపోతుంది. ఎంగేజింగ్ చేస్తారు సినిమా మొత్తం, ఫస్ట్ హాఫ్ మొత్తం అనని. మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ చూసినాక, ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ చూసినాక బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అనుకున్నాను నేనైతే. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత హమ్మయ్య అనుకున్నా. హమ్మయ్య అసలు కొరటాల హిట్ కొడుతుండు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు మనకి. లాస్ట్ 40 మినిట్స్ సినిమాకి హై ఇస్తుంది. మెయిన్ పాయింట్ మూవీకి సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నారు. సో ఆ రేంజ్‌లోనే ఉంటుందనుకున్నాను సెకండ్ హాఫ్ కూడా మనకి. సో పక్కా బ్లాక్ బస్టర్ అనుకున్నా ఫస్ట్ హాఫ్ అయిపోగానే. ఇంటర్వెల్ చూసి అసలు హిట్ కొట్టేసిండు. రాజమౌళి సెంటిమెంట్ కూడా బ్రేక్ చేస్తాడు అని అనుకున్నా. నేనైతే మస్తు ఖుషి అయిపోయినా. ఈసారి పక్కా హిట్ కొట్టేసిండు ఎన్టీఆర్ అని ఇంకా కొరటాల సార్. అప్పుడు స్టార్ట్ అయింది సెకండ్ హాఫ్. ఇంటర్వెల్ చేసి ఒక బ్లాక్ బస్టర్ అనుకున్నాను. ఇట్లా బ్లాక్ బస్టర్ నుంచి ఇట్లా డౌన్ అవుతూ ఉంది సెకండ్ హాఫ్ మొత్తం. అంటే సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే ఏదో ఉంది అట్లా, హీరోయిన్ వస్తుంది, ఒక కామెడీ సీన్స్, ఒక సాంగ్, మళ్ళీ క్లైమాక్స్ ఫైట్, ఇట్లా ఎండ్ అయిపోయింది సినిమా. సెకండ్ హాఫ్‌లో స్టోరీ అయితే ఏం లేదు నాకు. పెద్ద స్టోరీ అయితే ఏమి అనిపించలేదు సెకండ్ హాఫ్‌లో. జస్ట్ ఏదో సెకండ్ పార్ట్ 2కి సెటప్ చేసుకోవాలన్నట్టు తీసిర్రు సెకండ్ హాఫ్ అయితే మొత్తము. అంటే ఫస్ట్ హాఫ్‌లో ఏదైతే సెటప్ చేసుకున్నారో మొత్తం ఆ హై మూమెంట్స్ గాని, ఆ క్యారెక్టరైజేషన్స్ గాని ఏవైతే సెటప్ చేసుకున్నారో సెకండ్ హాఫ్‌లో అదేమి అనిపియదు. అరే! ఏమైందిరా నాయనా కొరటాల సార్‌కి, ఫస్ట్ హాఫ్ అంత మంచిగా సెటప్ చేసుకున్నాడు. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఏమైంది? సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి పే ఆఫే కనిపియదు ఒక్క క్యారెక్టర్‌కి. ఎన్టీఆర్ అన్న చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పిండు. అండ్ లాస్ట్ 40 మినిట్స్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అని. వెయిట్ చేస్తున్నా ఆ 40 మినిట్స్ ఎప్పుడొస్తదని. అంటే అప్పుడే ప్రీ క్లైమాక్స్ స్టార్ట్ అయితుంది. హమ్మయ్య! అనుకున్నా. అరే! ఏదో బాగుంది, ఫైటింగ్ మంచిగుంది ప్రీ క్లైమాక్స్‌లో అనుకున్నా. అప్పుడు ఒక ట్విస్ట్ వస్తుంది. చెప్తున్నా కదా! నాకు అసలు ఇంపాక్ట్ అనిపియలే ట్విస్ట్ చూసిన తర్వాత. ఓకే. వేరే వాళ్ళకి నచ్చొచ్చు ఆ ట్విస్ట్. నాకైతే నచ్చలేదు. అంటే నచ్చలేదంటే అంత ఇంపాక్ట్ అనిపియలేదు స్క్రీన్ మీద చూసినాక. ఆ! ఓకేలే నేనైతే ఎక్స్‌పెక్ట్ చేసేసిన ట్విస్ట్. సరే ట్విస్ట్ అయిపోయింది. సినిమా కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొక 2 మినిట్స్‌లో సినిమా ఎండ్ చేసేస్తారు. అంటే సినిమా 2 పార్ట్స్ కదా! సో, పార్ట్ 2కి ఏదైనా లీడ్ ఉండాలి. సరే ఆ లీడ్ ఏందో అనుకున్నా. సరే ఒక 2 మినిట్స్ సీక్వెన్స్ ఉంటుంది క్లైమాక్స్‌లో. ఆ 2 మినిట్స్ సీక్వెన్స్ చూసిన తర్వాత లిటరల్లీ ఫస్ట్ హాఫ్‌ని ఎంత ఎక్స్‌పెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయినానో, ఆ 2 మినిట్స్ సీక్వెన్స్ చూసిన తర్వాత పోయింది. అనుకున్నా కొరటాల దెబ్బేసేసాడనుకున్నా. ఆ 2 మినిట్స్ సీక్వెన్స్ చూసిన తర్వాత లిటరల్లీ కొరటాల సార్ పెద్ద దెబ్బనే ఏసిర్రు నాకైతే సినిమా చూసిన తర్వాత. అసలు 2 మినిట్స్ సీక్వెన్స్ పెట్టకపోయినా సినిమా ఇంకో రేంజ్‌లో ఉండేది. అంటే ఒక మంచి సాటిస్ఫై వస్తుంది బయటికైతే లోపలికెళ్ళి. నేను అసలు ఆ ఫస్ట్ హాఫ్ చూసిన ఎక్స్‌పీరియన్స్ మొత్తము టోటల్లీ డిసప్పాయింట్ అయ్యి వచ్చిన బయటికైతే నేను. ఆ ఫస్ట్ హాఫ్ చూసిన ఆనందం కూడా లేదు నాకు. ఫస్ట్ హాఫ్ మొత్తము ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, ఆ వరల్డ్ బిల్డింగ్, అనిరుద్ మొత్తం అసలు కుమ్మ అవతలేసారు అందరూ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ లిటరల్లీ అనిరుద్ నన్ను చేద్దామన్నా కూడా ఆడ సీన్స్ అయితే ఏం లేవు. ఒక్క హై మూమెంట్ ఉండదు సెకండ్ హాఫ్‌లో నాకైతే. జస్ట్ ఒక్క సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్‌లో అంతే. ఆ సీన్ తప్ప సెకండ్ హాఫ్‌లో ఎక్కడ హై మూమెంట్ కనిపియలే నాకు. ఏదైతే ఇంటర్వెల్‌లో ఒక ఫైట్ అయితే ఉంటుందో అదే ఫైట్, అలాంటి ఫైట్ ఒకటి సెకండ్ హాఫ్‌లో పెట్టుంటే మాత్రం క్లైమాక్స్‌లో నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. లిటరల్లీ కొరటాల సార్, యూ డిసప్పాయింటెడ్ మీ. యాక్టింగ్ విషయానికొస్తే ఎన్టీఆర్ అన్న కొమ్మవతలాడేసినావు యాక్టింగ్. యాజ్ యూజువల్ నువ్వు మాత్రం చింపవతలాడేసినావు యాక్టింగ్. సైఫ్ అలీ ఖాన్ అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంటుంది. అంటే సెకండ్ హాఫ్‌లో అంత స్కోప్ లేదు చూపిద్దామన్నా కూడా. అంటే అలాంటి సీన్స్ అయితే ఏం లేవు సైఫ్ అలీ ఖాన్‌కి సెకండ్ హాఫ్‌లో ఆ యాక్టింగ్ స్కోప్ చూపిద్దామంటే. శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నంత సేపు ఓకే. దే డిడ్ దేర్ జాబ్. నెక్స్ట్ జాన్వీ కపూర్. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జాన్వీ కపూర్ చిన్నప్పుడు రోల్ ఎవరైతే చేస్తారో తనకి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంది సినిమాలో. జాన్వీ కపూర్ కంటే తనకి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉందంటే అర్థం చేసుకోండి తను ఎంత సపోర్ట్ ఉందో సినిమాలో. సినిమా ఒక 3 అవర్స్ ఉంటే 10 మినిట్స్ ఏమో ఉంటుంది సినిమాలో. ఆ 10 మినిట్స్ కూడా ఒక 4 మినిట్స్ సాంగ్‌కి తీసేసేయండి. అస్సలు యూజ్ చేసుకోలేదు జాన్వీ కపూర్‌ని. జస్ట్ ఒక సాంగ్ కోసం మాత్రమే యూజ్ చేసుకున్నట్టు అనిపించింది నాకు సినిమాలో. ఎడిటింగ్ బాగుంది. అండ్ విజువల్స్ అక్కడక్కడ సీజీఐ అని తెలిసిపోతుంది మనకి క్లియర్‌లీ. కొంచెం అది చూసుకోవాల్సింది. కొరటాల శివ గారు. ఏమైంది సార్ మీకు? ఫస్ట్ హాఫ్ ఎంత బాగా తీశారు. సెకండ్ హాఫ్ కూడా అదే మెయింటైన్ చేసుంటే మాత్రం బ్లాక్ బస్టర్ కొడుతుండే. అసలు మీరు 2 పార్ట్స్ అనుకున్నారు కదా సినిమాకి. పార్ట్ 1 ఎండ్ చేయాల్సిన సినిమా. ఎప్పుడైతే 'బాహుబలి' స్టార్ట్ చేసిండో రాజమౌళి గారు, అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు.
సెకండ్ హాఫ్ మొత్తం సాగేసింది సినిమాని. సెకండ్ హాఫ్‌లోనే ఎండ్ చేసేస్తే అయిపోతుంది సినిమా. పార్ట్ 2 అవసరం లేదు సినిమాకి. సో, నెక్స్ట్ సినిమానైనా కొంచెం ఇలాంటి మిస్టేక్స్ చూసుకుంటాను అనుకుంటున్నాను. క్లైమాక్స్ ఒక్కటే డిసప్పాయింట్ చేసింది. అది బావుంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. సో, ఏమైందంటే క్లైమాక్స్ డిసప్పాయింట్ అయ్యేసరికి నేను సినిమా మీద ఉన్న ఒపీనియన్ మొత్తం పోయింది. అండ్ ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే సినిమా చూసినాక. అందరికీ క్లైమాక్స్ నచ్చొచ్చు. కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకు మాత్రం నచ్చలేదు క్లైమాక్స్. సో, ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో, మీరు కూడా వెళ్లి చూడండి. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు ఆ క్లైమాక్స్. అండ్ దట్స్ అవర్ రివ్యూ గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ వాయిస్ ఆఫ్ సినిమా.